చూసారు కదా జొన్న రొట్టె కోసం నేను ఎంత కష్టపడ్డానో. అసలు జొన్న రొట్టె ఎలా అవుతుంది, నేను ఎలా చేసిన అనేది లాస్ట్లో చూపిస్తాను. దానికంటే ముందు అయితే జొన్న రొట్టె కోసం నేను ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బావ కోసం ఎంతో ప్రేమగా వంట చేసి పెడుతుంటే అదేంటి ఒక్కొక్కసారి ఇలా అవుతుంది. మా బావ అర్థం చేసుకుంటాడా, లేదు లేదు ఏంటి ఇంకా వంట అవ్వలేదా, అయినా నీకు వచ్చిరాని వంటలు నువ్వు ఎందుకు చేస్తావు, ఏదో వచ్చింది చేయొచ్చు కదా, అయినా నేను ఇప్పుడు జొన్న రొట్టె ఎవరు చేయమన్నారు అని చెప్పి విసుక్కుంటున్నాడు. ఏదో వాళ్ళు కొంచెం కడుపు నిండా తింటారు, ఇష్టంగా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు, అసలు అర్థం చేసుకోరు. అయినా ఎప్పుడు లేట్ గా చేయదు కదా, ఏదో కొత్త వంట ప్రయోగం చేస్తుందంటుంది, అది కూడా మన కోసమే కదా, సరేలే పోనీలేని గమ్మున ఉంటారంటే ఉండరు. ఇంకా కాలేదా, ఇంకా ఎంతసేపు, ఇంకెప్పుడు చేస్తావు, అసలు అది ఎందుకు చేస్తున్నావు, మామూలుగా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి డైలాగ్ లేదు. సరేలేని మనం ఎన్ని అనుకున్నా వాళ్ళు అనేవి అంటూనే ఉంటారు, మనం చేసే మాత్రం చేస్తానే ఉంటాం. ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, ఎగ్ వేసి. ఇది జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది అని చెప్పేసి చేశాను. తిప్పి మొత్తానికి జొన్న రొట్టెని అయితే ఇగో ఈ విధంగా చేశాను. ఎలా వచ్చిందో ఇలా వచ్చింది మా జొన్న రొట్టె అయితే. మొత్తానికి అయితే మా బావ తిన్నాడు, నేనైతే హ్యాపీ. చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.